ఫ్రెండ్స్, డెమో వీడియోతో చూశారు కదా, ఒక్కసారి మొత్తం చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. డెఫినెట్లీ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బీజిఎం చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకైతే ప్రాజెక్ట్ అయితే ఒకటైతే ఇచ్చాను. దానికంటే ముందు ఒకటి 4:5లో అయితే ఒక 2-3 ఫొటోస్ కట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు కొన్ని ఫొటోస్ చాలా బాగా సెట్ అవ్వచ్చు, కొన్ని ఫొటోస్ అలా సెట్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే హెడ్ కట్ అవ్వడం కానీ, లెగ్ కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో కట్ చేస్తాను. చూడండి మీరు. ఏ ఫోటో అంటే చూడండి, ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని నేను కరెక్ట్గా సెంటర్లో తీసుకుంటున్నా. ఫేస్ కట్ అనేది సెంటర్లో తీసుకొని పైన ఎక్స్పోజర్ ఎక్స్పోర్టర్ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్లో ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే, ఫోటో సెట్ అయింది. ఇలాగైతే ఒక 3 ఫొటోస్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ఒక ఇంక్ వీడియో అయితే ఇచ్చాను, అది చాలా ఇంపార్టెంట్, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్లో 3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్లో ఫస్ట్ గ్రూప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫోటో డిలీట్ చేసేయండి. నో ప్రాబ్లం, డిలీట్ చేసేయండి. మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసి దాని కిందికి తీసుకురండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంచకండి. ఆ షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి జూమ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చినట్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలాగైతే ఫోటో రివీల్ అవుతుంది. ఇలా 3 దాంట్లో ఒకటే ఫోటో యాడ్ చేయండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు అడ్జస్ట్మెంట్ మాత్రం కొంచెం బాగా చేసుకోండి. ఓకే, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అడ్జస్ట్ మాత్రం క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోని ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. కట్ చేసిన ఫోటో ఇక్కడ చూడండి, చాలా నీట్గా సెట్ అయింది. ఒకవేళ మీరు వేరే ఫోటోని యాడ్ చేశారని అనుకుందాం. వేరే ఫోటో ఏంటంటే ఈ ఫోటో. ఓకే, ఇక్కడ చూడండి, హెడ్డే కట్ అవుతుంది. ఇప్పుడు వేరే ఫోటో కూడా పెట్టి చూపిస్తా. ఇది ఫోటో. ఓకే, ఇక్కడ హెడ్డే కనిపిస్తలేదు ఇలా. ఓకే, ఫోటో మాత్రం కొంచెం 4:5లో కొంచెం ఓపికతోటి కట్ చేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలాగైతే ఈ స్టార్టింగ్లో ఉన్న ఫొటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా రీప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ ఎండింగ్లో అంటే 11 సెకండ్ దగ్గర మాత్రం మీ యొక్క నార్మల్ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒకటే ఫోటో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా కావచ్చు. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ గామా యాడ్ చేసిన, ఎక్స్పోజర్ని ఒక 20% పెట్టిన, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సాచురేషన్ కూడా యాడ్ చేసిన, సాచురేషన్ని 25% పెట్టిన, 25%. ఓకే, ఎఫెక్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్లో ఇలాగైతే పైన తీసుకున్న, సెకండ్ కీ ఫ్రేమ్ కొంచెం కిందికి, మళ్ళీ ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ఇలాగైతే స్క్రోలింగ్ అయితే అవుతుంది. ఇదే ఎఫెక్ట్ని కాపీ చేసి మిగతా 3 ఫొటోస్ యాడ్ చేసుకోండి. చెప్తాను. ఈ 3 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసే ముందు ఈ యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి, టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఇలా. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీకు ఇంక్ వీడియో ఇచ్చాను కదా, దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే మీ వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనైతే మీరైతే ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.